దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. ఏప్రిల్ 11. వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను. లూకాసు వార్త 18:1. మనలో అనేకులము హన్నా వలె ప్రార్థించుచున్నాం. ఉజ్జీవం కొరకు ఉపవాసం ఉండి రాత్రింబగళ్ళు అనేకులము ప్రార్థించుచున్నాం. మన ప్రార్థనలు స్వార్థముతో కూడినవి. దేవుడు మన సొంత ఏర్పాటు మార్గం ప్రకారం పనిచేయాలని కోరుదుము. అయితే మనం ఇంకనూ దేవుని అక్కరను గుర్తించనందున దేవుడు ప్రార్థనకు జవాబివ్వడు. మనకు అక్కర ఉన్నది, అయితే దేవునికి కూడా అక్కర ఉన్నది. మనం దేవుని అక్కరను గుర్తించనిదే ఆయన ప్రార్థనకు జవాబివ్వడు. దేవుని సేవకులమైన మనం ఉత్తర ఇండియా, దక్షిణ ఇండియా, ఆఫ్రికా, ఐరోపా, అమెరికా మరి ఏ ప్రాంతమైనా సరే దాని పట్ల దేవునికి గల అక్కరను గుర్తించుటకు ప్రార్థించవలను. కొన్ని ఏళ్ల క్రిందట దేవుడు ఒక స్థలంలో పనిచేసినందున తిరిగి అచ్చట అట్లే పనిచేయాలని కోరట తప్పు. అది మన తలంపు. అందుకే మన ప్రార్థనకు దేవుడు జవాబిచ్చుట్లేదు. హన్నా ద్వారా ఎట్లు ప్రార్థించవలనో మనం నేర్చుకుందుముగాక. మానవుడు లేకుండా దేవుడు పనిచేయడు కనుక ఆయనకు ఒక వ్యక్తి అవసరం. హృదయపూర్వకంగా హన్నా దేవునికి ఒక వ్యక్తిని ఇచ్చెను. ఆ వ్యక్తి కొరకే దేవుడు వేచి ఉండెను. ప్రైజ్ ది లార్డ్.